నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. ఈరోజు మనతో పాటు ఉన్నారు దశమహావిద్య ఉపాసకులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. నమస్తే గురువుగారు, ఎట్లా ఉన్నారు? నమస్తే అమ్మా. అలాగే ఆయనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్యరామ్ గారు కూడా ఉన్నారు. ఆయన్ని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. నమస్తే అండి. ఎట్లాగో మీరున్నారు కాబట్టి ఒక మంచి పాటతో గురువుగారి పర్మిషన్తో ఒక మంచి ఏదైనా అమ్మవారి శ్లోకమో ఏదో ఒకటి మా ప్రేక్షకుల కోసం వినిపించండి. తప్పకుండా. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః, గోవిందాయ నమో నమః. కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా పడారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. గురువు గారు, జనరల్గా ధర్నూరు మాసంలో ఏమవుతుందంటే ఆడవాళ్ళు పూలు కానీ కంటికి కాటుకు కానీ పెట్టుకోకూడదు అంటారు. ఇది వాస్తవేనా? ఎందుకు పెట్టుకోకూడదు అసలు? అదేం వాస్తవం కాదు, అవాస్తవమే. కానీ నిజం అది. అంటే వాస్తవం వేరు, నిజం వేరు. అంటే సమకాలీన పరిస్థితులను బట్టి మనం పెట్టుకున్నది నిజం అంటాం. వాస్తవం అంటే శాస్త్రానుసారంగా శృతిస్మృతి పురాణాల నుంచి వచ్చేది. పురాణాల్లో లేదు అలాగా. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటాం. అక్కడ స్వామివారి కొండ మీద పూసిన ప్రతి పువ్వు స్వామివారిదే. ఎవరు ఆడవాళ్ళు ఎవరు కూడా అక్కడ పువ్వు కొయ్యకూడదు, ఎవరు కూడా పువ్వు తలలో పెట్టుకొని వెళ్ళకూడదు. కారణం ఏంటంటే సింప్లిసిటీ, సింపుల్ థింకింగ్ అండ్ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ వెంకటేశ్వర స్వామి మనకు నేర్పింది. ఇది ధనుర్మాసం కాబట్టి ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి వారి కొండ మీద వెళ్ళేటప్పుడు డెకరేషన్లు పెట్టుకోకూడదు, కళ్ళలు కాటుకలు ఇవన్నీ పెట్టుకొని స్వామివారి ముందు ఎగ్జిబిషన్ చేయకూడదు. పట్టు చీరలు కట్టుకొని, తర్వాత ఒక ఆయన ఈ మధ్యకాలంలో వెళ్ళాడు 250 కిలోల బంగారమే వేసుకొని వీడి బరువే 80 ఉంటది, అవి అంతా ఒళ్ళంతా బంగారమే. స్వామివారికి అందువలన ఆ స్వామివారి భిక్షేస్తే మనకు వచ్చినవి కాబట్టి అవి వేసుకొని మళ్ళీ ఆయన ముందు మనం ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం లేదు. అందువలన చెప్తారు తప్ప ఇది ధనుర్మాసం అంటే మాసాన మార్గశీర్షోహం అన్నాడు. అంటే నేనే మార్గశీర్ష మాసం అయి ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అటువంటి మాసమే కృష్ణుడు అయినప్పుడు ఆ మాసంలో ప్రతిరోజు కృష్ణ స్వరూపం, ఆ ప్రతి నిమిషము కూడా మనం కృష్ణ ధ్యానం చేస్తాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం తప్ప ఈ దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకూడదు. తిండి తినకూడదు, తిండి మీద ధ్యాస పెట్టకూడదు, పెద్ద పెద్ద రుచికరమైన ఆహారాలు కూడా వండుకోకూడదు. మనం సింపుల్గా ఏదో ఉన్నామా, బ్రతికామా, తిన్నామా అన్నట్టు ఉండాలి. కాబట్టి ఈ గోదాదేవి అలా చేసింది కాబట్టి ఈ ధనుర్మాసానికి తిరుప్పావై అందుకే చదువుకుంటారనమాట. ఆమె మామూలు మనకలాగా మాకు మనిషిలాగా పుట్టి లక్ష్మీదేవి అంశ మనకలాగే వచ్చింది. ఆమె తను మాలలు తయారు చేయని నాయనాన్ని శ్రీరంగనాథుడికి వాళ్ళ తండ్రి గారు పూజారి. ఆయన ఏం చేసేవాడు, రోజు మాలలు కట్టమ్మా అని వాళ్ళ కూతురికి గోదాదేవికి ఇచ్చేవారు. కోదా అన్నమాట ఆమె పేరు, అసలు కోదా. అయితే ఆమె ఏం చేసింది, ఈ యొక్క మాలలు కడుతూ తాను బాగుందా బాగాలేదా అని ఫస్ట్ తాను అలంకరణ చేసుకొని చూసి అప్పుడు ఆ స్వామికి ఇచ్చేది. శబరిదేవి టైప్ అనమాట. శబరి పళ్ళు బాగున్నాయా లేదా అని తిని రుచి చూసి కృష్ణుడికి రాముడికి ఇచ్చేది కదా, ఆ టైప్లో. అలాగా గోదాదేవి చేసేటటువంటి ఇవి సీక్రెట్గా చేసింది కొన్నాళ్ళు వాళ్ళ తండ్రికి తెలిసిపోయి ఏం చేస్తాడు, ఇదేమిటి నువ్వు వేసేసుకున్నావు అని చెప్పి ఎవరికి చెప్పకుండా అమ్మో అని ఆ పూలమాల స్వామికి వేయడు. ఆ రోజు శ్రీరంగనాథుడు ఎంతో నవ్వుతూ ఉంటాడు. అలాంటిది ఆయన ముఖం చిన్నపోయి ఉంటుంది, విగ్రహమే చిన్నపోయి ఉంటే ఇదేంటి స్వామి ముఖం చిన్నపోయిందంటే అప్పుడు కలలో కనబడి నువ్వెందుకు నాకు మాల వేయలేదు అంటే మా అమ్మాయి వేసేసుకుంది కదా సార్, విసర్జించినటువంటి దాన్ని నేను మీకు ఎలా ఇస్తాను అంటే అప్పుడు లేదు
ఆ మాల ప్రతిరోజు ఆ అమ్మాయి వేసుకున్న తర్వాతే నాకు వేయి అని చెప్పి స్వామివారు చెప్పారు. అంటే భక్తులకి భగవంతుడు ఇచ్చేటటువంటి అపూర్వమైనటువంటి గౌరవం అటువంటిది అనమాట. అప్పుడు ఆ విధంగా ఆ గోదాదేవి వేసింది. ఆ తర్వాత స్వామివారు తనలో స్వామివారినే పెళ్లి చేసుకుంటారని స్వామివారిలో ఐక్యమైపోయింది. కాబట్టి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి 30 పాశురాలు రాసింది ఆమె. పద్యాలని పాశురాలు అంటాము. ఆ రోజుకు ఒక పాశురం చొప్పున మనము ఈ యొక్క ధనుర్మాసంలో రోజు చెయ్యాలి. చేసిన తర్వాత అటువంటిప్పుడు మనము స్వామివారికి గోదాదేవి ఎంతో సింపుల్గా చేసుకుంది కాబట్టి పరమ పరమమైన మహా దుర్లభం. మోక్షం అంటే అంత ఈజీ కాదు. వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు. ఏంటంటే మోక్షం అంత ఈజీ, మీకు వచ్చేస్తుంది, ఆశ్రమానికి వచ్చేయండి, మెడిటేషన్ చేసేయండి, పూజలు చేసేయండి, మోక్షం ఇచ్చేస్తాం. వీళ్ళకే రాదు ముందు. అటువంటిది వీళ్ళ శిష్యులకి ఏమి ఇప్పిస్తారు? కాబట్టి అటువంటి మోక్షం రావడం అంటే మహా కష్టం. అటువంటి దుర్లభమైనటువంటి మోక్షాన్ని కూడా స్వామివారు మనం సింపుల్గా ఉంటే ఇస్తాడు. అందువల్లనే కళ్ళకు కాటుక పెట్టుకోవద్దన్నారు. అలాగే ఈ యొక్క చుట్టూ పువ్వులు ఇలా అలంకారాలు ఎక్కువ చేసుకోవద్దు, మినిమం చేసుకోండి అని. అంతే, అంతకు మించి ఏం కాదమ్మా. థ్యాంక్ యూ గురుగారు, చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలమ్మా.